బిజినెస్ ఓనర్స్ వాళ్ళ కంపెనీలో డిజిటల్ మార్కెటర్స్ దగ్గర నుంచి ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ థింగ్స్. ఈవెన్ దో టాలెంటెడ్ హెచ్ఆర్స్ వాళ్ళు మల్టిపుల్ రౌండ్స్ తర్వాత ఒక ఎంప్లాయీని హైర్ చేసిన తర్వాత కంపెనీలోకి ఆన్ బోర్డ్ చేసుకున్న తర్వాత తన ఇంటర్వ్యూలో చేసిన పర్ఫార్మెన్స్ కి రియల్ టైమ్ లో చూపించిన పర్ఫార్మెన్స్ కి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. మనకి ఈ వేరియేషన్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లోనే మనకి అది తెలుస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఒక రాంగ్ హైరింగ్ చేసుకున్న తర్వాత మనము ఆ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రొడక్టివిటీ రిజల్ట్స్ అనేది తెచ్చుకోవడం అనేది కంప్లీట్ గా అది ఆ కంపెనీలో ఉండే మేనేజ్మెంట్ కి సంబంధించిన హైరార్కీని బట్టే ఉంటుంది. మన కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ లేకపోతే మనం హైరింగ్ చేసుకున్న 2 ఎంప్లాయీస్ ఫ్రెషర్స్ అయి ఉంటే ఈ ఎంప్లాయీస్ ని అన్డౌటెడ్లీ 3 మంత్స్ కావచ్చు 6 మంత్స్ కావచ్చు మనం పర్ఫార్మెన్స్ కింద మనము మానిటర్ చేయాల్సిందే. 6 మంత్స్ తర్వాత కూడా పర్ఫార్మెన్స్ కనుక లేకపోతే ప్రొడక్టివిటీ కనుక లేకపోతే ఆ కంపెనీస్ ఆ ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తాయి. అండ్ బిఫోర్ దాట్ ఈ ప్రాసెస్ చేసే ముందు అసలు మనము మన కంపెనీకి ఎలాంటి ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవాలి అనేది తెలుసుకోవటం ఆ కంపెనీకి సంబంధించిన ఎవరైతే హైరింగ్ చేస్తారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్ లో మనకి మనీ వెర్టికల్స్ అనేది ఉంటాయి. ఎన్ని వర్టికల్స్ ఉంటాయి అంటే 34 కి సంబంధించిన కీ వర్టికల్స్ అనేది ఉంటాయి. 34 కీ వర్టికల్స్ లో మన కంపెనీకి రిక్వైర్మెంట్ ఉన్న ప్రొఫైల్స్ ని మనం పిక్ చేసి ఆన్ బోర్డ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ థింగ్. అయితే హైరింగ్ చేసే ప్రొసీజర్ లో మన కంపెనీ బిజినెస్ నేచర్ కు తగ్గట్టుగా ఎలాంటి ప్రొఫైల్స్ కావాలి దాన్ని జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్తాము. ఓకే, ఈ జాబ్ డిస్క్రిప్షన్ లో ఎలాంటి ప్రొఫైల్స్ ని మనం పిక్ చేసుకోవాలి, ఎలా ఫిల్టర్ చేయాలి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందా లేదా అనేది నవేడేస్ ఏఐ సపోర్ట్ తో మనము స్కూట్నీ కనుక చేసుకోగలిగితే ఏ కంపెనీ అయినా కానీ బెస్ట్ ప్రొఫైల్ ని ఆన్ బోర్డ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అయితే ఆన్ బోర్డ్ అయిన తర్వాత కూడా ఎంప్లాయీ కనుక పర్ఫార్మెన్స్ కనుక చేయలేకపోతే సో అతనికి మనం ఎలాంటి స్కెడ్యూల్స్ అనేది ఇవ్వాలి, స్కిల్ ఇంప్రూవైజేషన్ చేసుకోవడానికి ఎంత టైం అనేది ఇవ్వాలి, ఒకవేళ స్కిల్డ్ పర్సన్ ని మనం హైర్ చేసుకున్నా కానీ మనం ప్రొడక్టివ్ రిజల్ట్స్ ని మనం తీసుకొని రావడానికి ఎలాంటి చెక్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర అన్డౌటెడ్లీ ఒక చెక్ లిస్ట్ అనేది ఉండాలి. ఈ చెక్ లిస్ట్ కనుక మనము ఎవ్రీ డే ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనము మానిటరింగ్ కనుక చేయలేకపోతే ఏ కంపెనీ అయినా కానీ ఆ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టీమ్ తో కావచ్చు, డిజిటల్ మార్కెట్స్ తో కావచ్చు, ప్రొడక్టివిటీ రిజల్ట్స్ అనేది మనం తెచ్చుకోలేము. డిజిటల్ మార్కెటర్స్ ఏ కాదు బిజినెస్ ఓనర్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఓవర్ వ్యూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓవర్ వ్యూ, మీరు కంప్లీట్ నాలెడ్జ్ అని చెప్పట్లేదు, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పట్లేదు. మీరు మీ కంపెనీలో ఒక మినిమం ఒక 2 ఎంప్లాయీస్ ని హైర్ చేసిన, సింగిల్ ఎంప్లాయీస్ ని హైర్ చేసినా కానీ బిజినెస్ గ్రోత్ కావాల్సింది మీ కంపెనీకి సంబంధించిన కస్టమైజ్డ్ బిజినెస్ గ్రోత్ కావాల్సిన డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్, ఎంప్లాయీస్ తో ఎలా వర్క్ చేయించుకోవాలి, ఎంప్లాయీస్ సంబంధించిన ప్రోగ్రెస్ ని నేను ఏ విధంగా మానిటరింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఓవర్ వ్యూగా మనం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన నాలెడ్జ్ ని తెలుసుకోగలిగితే మనకి కంపెనీలో ప్రొడక్టివ్ రిజల్ట్స్ ని డిజిటల్ మార్కెట్ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను చాలా బిజినెస్ ఓనర్స్ కు సంబంధించి చూశాను. వాళ్ళకి కంపెనీలో ఒక 2 CR అనేది ఇన్వెస్ట్ చేస్తుంటారు. 2 CR లో ఆఫ్లైన్ కి సంబంధించిన మార్కెటింగ్ కి ఆల్మోస్ట్ 20 lakhs అండ్ 30 lakhs అనేది స్పెండ్ చేస్తారు. ఫైనల్ ఛాన్స్ కోసం డిజిటల్ మార్కెటింగ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర బడ్జెట్ 5 lakhs వరకే ఉంటుంది. సో 5 lakhs ని 3 months వరకు టెస్టింగ్ గా ట్రై చేస్తూ ఉంటారు. 3 months లో మనము టార్గెట్స్ ని రీచ్ అవ్వాలనేది నథింగ్. డిజిటల్ మార్కెటింగ్ లో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నేను నా కంపెనీని గ్రో చేయాలనుకుంటున్నారో ఈ రోజు మీరు స్టార్ట్ చేస్తే ఇన్ ద నెక్స్ట్ 6 months అండ్ 12 months మీరు ప్రోగ్రెస్ చూడగలిగితే మనం బెస్ట్ రిజల్ట్ అనేది తెచ్చుకోగలుగుతాము. అంతేగాని నా దగ్గర 5 lakhs ఉన్నాయి, 3 months లో మార్కెట్ ని బొంబార్డింగ్ చేసి హై క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నేను క్రియేట్ చేసి ఇంపాక్ట్ ఒక బజ్ అనేది నేను క్రియేట్ చేస్తాను సో దట్ ఐ విల్ గెట్ ద లీడ్స్, ఐ విల్ గెట్ ద కస్టమర్స్, ఐ కెన్ సీ మై కంపెనీ గ్రోత్ అనుకుంటే ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ రాంగ్ ప్రాక్టీసింగ్ మెథడ్. కన్సిస్టింగ్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ దగ్గర పర్ ఇయర్ కి ఒక 2 lakhs బడ్జెట్ ఉంది, నేను 2 lakhs కి నా కంపెనీ గ్రోత్ కోసం నేను డిజిటల్ మార్కెటింగ్ కోసం స్పెండ్ చేస్తున్నాను. ఈ 2 lakhs అనేది ఈ 3 months కి ఎలాకేట్ చేసే బదులు 12 months కి ఏ విధంగా ఎలాకేట్ చేస్తాము, ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ బడ్జెట్ అనేది ఎలా ఉండాలి, కంపెనీ రిజల్ట్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి, మానిటరింగ్ ఎలా చేయాలి, ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేది ఎలా వస్తాయి, ఒక కంపెనీ ఎంప్లాయీస్ హైరింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేసుకోవాలి, దీస్ ఆర్ ఆల్ ద మేనేజ్మెంట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. వీటిని తెలుసుకోగలిగితే ఏ కంపెనీ అయినా కానీ బెస్ట్ గ్రోత్ అనేది చూడటానికి ఉంటుంది, బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకోవడానికి మోర్ ఛాన్సెస్ అనేది ఉంటుంది.